కూసున్న కొమ్మను నరుక్కునుడంటే ఏందో ఎరికే కదా నువ్వులా మీకు గది సైకిల్ గిలాస పార్టీ పొత్తు ముచ్చట్కు కరెక్ట్గా అతుకుతుంది. మనసారా పెట్టుకున్న పొత్తును మనస్పర్ధలతోటి ఎట్లా ఊడబిక్కోవచ్చో గీ రెండు పార్టీలకే బగ్గెరికే కావచ్చు. పొత్తు ధర్మాన్ని యాది మరిచి బాబు సారు సీట్లు ప్రకటించిండు అని పవన్ సారు కూడా 2 సీట్లు ప్రకటించిండు. ఇక ఇప్పుడు గది షిల్కి గాలివాన్ అయినట్టు మస్తు పెద్ద పంచాద అయింది. ఈ పొత్తులేందో గాని మేం చిత్తయితున్నాం. మా రాజకీయ భవిష్యత్తు మీద చిత్తు ఆడుకునే పరిస్థితి వచ్చింది. మీ అధికారం కోసం పొత్తులు పెట్టుకుంటున్నారు మంచిగానే ఉన్నది గాని దానికోసం మేం సీట్లను త్యాగం చెయ్యాలనాయే అని తలకాయలు పట్టుకొని ఒక్క తీరుగా తల్లడిల్లుతున్నారట సైకిల్ గిలాస పార్టీ లీడర్లు కార్యకర్తలు. అటు బాబు సారు మండపేట అరకు సీట్లను ప్రకటించిండని పవన్ సార్ తానకచ్చి బాధపడ్డారు జన సైనికులు. ఇటు రాజోలు రాజానగరం సీట్లను పవన్ సార్ ప్రకటించిండని బాధతోటి సైకిల్ పార్టీ ఆఫీస్ కాడికి పోయి లొల్లి చేసిండ్రు లీడర్లు కార్యకర్తలు. గత 5 ఏండ్ల సంధి పార్టీ కోసం కష్టపడుతుంటే ఇప్పుడు గా సీట్లు జనసేన కంటే మా పరిస్థితి ఏంది, రాజకీయాల్లో మా భవిష్యత్ ఏంది అని మస్తుగా గరమైతున్నారు. మాకు న్యాయం చెయ్యాలే అని మంగళగిరిలున్న సైకిల్ పార్టీ ఆఫీస్ కాడ లొల్లి చేసిండ్రు. బాబు సారు కష్టాలున్నప్పుడు పవన్ సారు బాగా సాయం చేసిండు, సపోర్ట్ చేసిండు. కాబట్టి పొత్తుల భాగంగా గా సీట్లు గాళ్లకే పోతాయి, మీరేం రంది వడకుర్రి, బాబు సారు మీతోటి మాట్లాడతాడు అని హామీ ఇచ్చిండట కార్యకర్తలతోటి మాట్లాడిన అచ్చెన్నాయుడు సారు. ఇక ఎట్లెట్లా అని లోపట భయపడుకుంటా బాధపడుకుంటానే ఎవలింటికి అల్లుపోయిర్రట గాని గీ పంచాదులైతే ఆగేతట్టే లేవు. ఇయాల కాకపోతే రేపైనా గిసుంటి పంచాదులు ఖచ్చితంగా అయితాయి. అటు బాబు సారు పవన్ సారు విడివిడిగా ప్రకటించుకున్నా ఇద్దరు కలిసి మంచిగా మాట్లాడుకొని లిస్ట్ ఇడిచినా కూడా ఖచ్చితంగా లొల్లైతది. గదేదో జల్దిన లిస్ట్ ఇడితే గిప్పుడే అందరిని బుద్రకియచ్చు, ఎలక్షన్లు దగ్గరకచ్చినాక ఇడితే గప్పుడు గాళ్లను బుద్రకియాలనో ప్రచారం చేసుకోవాలనో అర్థం గాక ఆగమాగం అయితారు. కానీ ఏదో ఊపుల 2 సీట్లను ప్రకటించిండు గాని గిప్పుడు మళ్ళా ఏ సభల కూడా సీట్ల ముచ్చట తీయకుండా ఉమ్మడి సర్కారు కోసం సైకిల్ గిలాస పార్టీలను గెలిపియుర్రి అనే చెప్పుకుందాం అనుకుంటున్నాడట బాబు సారు. ఇక పవన్ సారు కూడా సీట్లు టికెట్ల గురించి కాకుండా పంక పార్టీని దించాలే అని మాట్లాడదాం అనుకుంటున్నాడట. ఇక చూడాలే మరి 2 పార్టీల కార్యకర్తలు కామైతారో కయ్యం పెట్టుకొని పొత్తు కటివ్ చేసుకుంటారో అని అనబట్టిండ్రు ఏపీ పబ్లిక్ కు. నిన్న ఎంపీలను కొందరు లీడర్లను పిలుచుకొని ఫామ్ హౌస్ లో ముచ్చట పెట్టిండు కదా కేసీఆర్ సారు. ఇక పార్లమెంట్ లో ఏం మాట్లాడాలి ఎట్లా మాట్లాడాలి అని అన్ని చెప్పిండట. ఇక రావాల్సిన పైసలు కావాల్సిన పనులు ఇట్లా అన్ని తీయమని కూడా చెప్పిండట. ఇగో గీ ముచ్చట్ల మీదనే మస్తుగా కారెడ్డమాడుతున్నారు తతిమా పార్టీలోళ్ళు. మరి ఎందుకు అనంటే తెలంగాణ హక్కుల కోసం పోరాడే దళం బీఆర్ఎస్ అని కారు పాటోళ్లు గట్టిగానే చెప్పుకుంటారు. విభజన హామీలు రావాల్సిన నిధుల గురించి పార్లమెంట్ల గట్టిగా మాట్లాడాలని ఎంపీలకు కేసీఆర్ సారు చెప్పిండు. అయితే మరి గీ 10 ఏండ్లు ఏం చేసిండ్రు, సెంటరోళ్ల తానకు పోయి విభజన హామీల సంగతేంది, అమలు చేస్తారా లేదా అని ఎందుకు గట్టిగా అడగలేదు. తెలంగాణ కోసం తెలంగాణ పబ్లిక్ కోసం పోరాడేది కారు పాటే అని గంతగానం కుత్కెలు నొచ్చేటట్టు చెప్పుకుంటారు కదా. మరిగా 10 ఏండ్లు సరిపోలేదా విభజన హామీలు అమలు చెయ్యనీకి అని గట్టిగా అత్తున్నాయి ప్రశ్నలు. 10 ఏండ్లల్లా పార్లమెంట్ల తెలంగాణ కోసం నియత్గా పోరాడితే గిప్పుడు గిసుంటి అవసరం ఉండకపోతుండే కదా. ఎలక్షన్ల ముంగట పాతయన్ని తీసి ముంగటేసుకునే పరిస్థితి రాకపోతుండే కదా. అసెంబ్లీ ఎలక్షన్ల ఓడిపోయి అధికారం పోయిన తర్వాత అత్తున్న ఎంపీ ఎలక్షన్ల ఎన్ని సీట్లు గెలుస్తామో అని మస్తుగా భయం పట్టుకున్నదట కారు పాటోళ్లకు. ఇప్పుడున్న 9 ఎంపీ సీట్లన్నా అచ్చే ఎంపీ ఎలక్షన్ల ఉంటాయా ఉండయా, ఒగాల ఎమ్మెల్యే ఎలక్షన్ల 104 సీట్లకెంచి 39 సీట్లకు పడిపోయినట్టు ఎంపీ ఎలక్షన్ల కూడా చాలా తక్కువ సీట్లత్తే పార్టీ పరిస్థితి ఏంది, లీడర్ల సంగతి ఏంది, ఎవలుంటారు ఎవరు పోతారు, ఏం చెయ్యాలి, ఎమ్మెల్యేలు ఎంపీలు ఇట్లా పార్టీ ఊరుకోగలు వాడకోగలన్నట్టు ఈ పార్టీలోగలు ఆ పార్టీలోగలన్నట్టు పోతారేమో అని మస్తుగా ఆలోచనల మీద ఆలోచనలు చేస్తున్నారట. గందుకే పార్లమెంటులో ఎట్లా మాట్లాడాలి ఏం మాట్లాడాలి అని కేసీఆర్ సారే ఎంపీలను విలిపించుకొని మాట్లాడిండు కావచ్చు అని అనబట్టిండ్రు గీ ముచ్చటెరకైన కొందరు మేధావులు. ఇప్పుడు గిరాకీ ఎక్కువ దుకాణంలకు పోవాలని చాలా మంది అనుకుంటారు. ఎందుకంటే గంతగానం మంది ఉన్నారంటే క్వాలిటీ మంచిగా ఉంటుంది అని. అగోగి ఇప్పుడు చెయ్యిపాటి ముచ్చట కూడా గట్లనే ఉన్నది. కర్ణాటకలో మొదలు పెడితే తెలంగాణలో కూడా గెలిచే వరకు మేం షేరికైతామని మస్తుగా ఎంబడబడుతున్నారట లీడర్లు. అట్లనే ఎంపీగా మాకు టికెట్ కావాలంటే మాకే కావాలని మస్తుగా పోటీ పడుతున్నారట ముంగటున్న ఎంపీ ఎలక్షన్ల కోసం.
ఎవలైనా గెలుస్తా అనేటోళ్ళ మాట నమ్మరుల్లా, గెలిచినాకనే నమ్ముతారు, ఇంటరు, ఫాలో అయితారు, పాయిరం చూపిస్తారు. రాజకీయంలో కూడా గంతే, గెలిచిన పార్టీకెంచి పోటీలకు దిగలనుకుంటారు, టికెట్ కోసం పైరవీలు ప్రయత్నాలు బగ్గనే చేస్తారు. సొంత పార్టోళ్ళు, బయట పార్టోళ్ళు, రాజకీయంలో లేనోళ్ళు, ఇట్లా చాలా మంది రాజకీయంలో ప్రజాసేవ చేసుకునే భాగ్యం గల్పియుండ్రి అని అధికారంలో పార్టీ ఆఫీసు చుట్రంగా తిరుగుతారు. ఇంకొన్నొద్దుల దేశంలో ఎంపీ ఎలక్షన్లు ఉన్నాయి కదా, ఇక తెలంగాణలో తతిమా పార్టీల కంటే షెయ్యి పార్టీల మస్తు పోటీ ఉన్నదట. షెయ్యి పార్టీకెంచి ఎంపీగా పోటీ చేసేటందుకు మస్తు కాయసు పడుతున్నారట. రాష్ట్రంలో ఎట్లయినా అధికారంలో ఉన్నది కాబట్టి అల్కగా గెలవచ్చు అని మస్తుగానే ఆశపడుతున్నారట. బయటి దేశంలో బతుకుతున్న మన దేశపోళ్ళు, సినిమా బోళ్ళు ఇట్లా మస్తుగా అడుగుతున్నారట ఎంపీ టికెట్లు. భువనగిరి ఎంపీ టికెట్ కోసం పెద్ద పెద్ద వ్యాపారం చేసేటోళ్ళు, మహబూబ్ నగర్ టికెట్ కోసం సర్కారు కొలువు చేసే పెద్ద ఆఫీసర్లు ఇట్లా షానే డిమాండ్ ఉన్నదట షెయ్యి పార్టీ ఎంపీ టికెట్లకు. ఇక షెయ్యి పార్టీ గెలవకపోతే బ్లేడ్ తోటి కుత్క కోసుకుంటా అని గప్పట్ల రేవంత్ అన్న ప్రమాణ స్వీకారానికి 2 వద్దుల ముందే పోయి ఎల్బీ స్టేడియంలో నిద్రపోతా అని ఇప్పట్ల చెప్పిన సినిమా నిర్మాత బండ్ల గణేష్ అన్న కూడా ఎంపీ టికెట్ కోసం గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నాడట. ఇక దిల్ రాజు సారు కూడా షెయ్యి పార్టీకెంచి ఎంపీ టికెట్ అడుగుతున్నాడు అనే ముచ్చట్లయితే బయటికి వస్తున్నాయి. మరి గవి నిజమో కాదో గాని ఇప్పుడు తెలంగాణలో ఉన్న షెయ్యి పార్టీ లీడర్లే కాదు, బయటి దేశంలో ఉన్నోళ్ళు కూడా షెయ్యి పార్టీకెంచి ఎంపీగా పోటీ చేస్తే చాలు గెలిచిపోతాం అని ఆశతోటి ఉన్నారట. మరిగా చూడాలే ఎవలకు ఎంపీ టికెట్లు ఇస్తారో, ఎవలెవలు గెలుస్తారో. ఏన్నైనా కూడా రోడ్డు ఎడల్పు చేస్తున్నారంటే ఖచ్చితంగా రోడ్డుకున్న ఇండ్లు, దుకాణాలు గిట్ల పోతనే ఉంటాయి. అయ్యో మా ఇల్లు కూలగొడుతున్నారు అని కొంతమంది బాధపడితే, ఏందివయ్యా అట్లెట్లా కూలగొడతావు అని అధికారులతోటి బయసుకు దిగుతారు ఇంకొందరు. ఇక రాజకీయ బలం ఉన్నోళ్ళు అయితే అడుగు కూడా పెట్టనియరు. అయితే కామారెడ్డిలో కూడా రోడ్డు ఎడల్పు కోసం ఇండ్లను కూలగొట్టే కార్యమైంది. గా కార్యంలా కామారెడ్డి ఎమ్మెల్యే చేసిన పనికి కామారెడ్డే కాదు దేశం మొత్తం పరేషాన్ అయింది. మరి ఏం చేసిండో గీ ముచ్చట చూసి అరుచుకొని రాపోరి. అగా గడ కూలగొడుతున్న ఇల్లు ఎవరిదనుకుంటున్నారు? కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి సార్దే. గా కూలగొట్టే దాని మీదనే సారు అధికారులతోటి మాట్లాడుతున్నాడు. కూలగొట్టద్దు అని కాదు, పర్లేదు సార్ కూలగొట్టుర్రి, ప్రజలకు ఇబ్బంది కావద్దు గంతే అని. కామారెడ్డి పాత బస్టాండ్ నుంచి అడ్లూరు రోడ్డుకు మాస్టర్ ప్లాన్లో 80 ఫీట్లుంటే రోడ్డు 40 ఫీట్లే ఉన్నదట. ఇక దినానికి పబ్లిక్ ట్రాఫిక్ మస్తుగా పెరగనే బట్టే గందుకే రోడ్డు వెడల్పుకు ఎమ్మెల్యే సారీలు అడ్డమున్నదని దాన్ని దగ్గరుండి కూలగొట్టించిండు. ఇదేదో గొప్ప విషయమో త్యాగం చేస్తున్నానని కాదు నేను. ఏదైతే ముఖ్యమైన వ్యక్తి ఉన్నారో రాజు పద్ధతిగా ఉంటే ప్రజలు కూడా పద్ధతిగా ఉంటారు. నేను ఒక ఎమ్మెల్యేగా ఈ నియోజకవర్గానికి మొట్టమొదటిగా నేనే కోల్పోతే ప్రజలు దాన్ని అర్థం చేసుకొని ఎక్కడైతే వాళ్ళ ఓటు కాకుండా రోడ్ల మీదకి వచ్చి ఆక్రమణ చేసారో వాళ్ళంతా వాళ్ళు జరగాలనేది నా కోరిక. ఇదేదో గొప్ప పని అని అనుకుంటలేడట సారు. రాజు ఎట్లుంటే జనాలు కూడా గట్లనే ఉంటారు. ముందుగాల రూల్స్ ప్రకారం ఎమ్మెల్యే నడుచుకొని అధికారులకు సహకరించిండు అంటే జనాలు కూడా సహకరిస్తారు కదా అని అంటున్నాడు ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి సారు. ఇక కామారెడ్డి మాస్టర్ ప్లాన్ తోటే ఉంటది కాబట్టి పబ్లిక్ అంతా అర్థం చేసుకోవాలి అని కూడా అంటున్నాడు. కానీ గిన్నొద్దులు జనాల సొమ్ము దోసుకొని ఇండ్ల మీద ఇండ్లు కట్టిన లీడర్లను చూసిన కండ్లతోటి ఇప్పుడు జనాలకు తక్లీఫ్ కావద్దని సొంత ఇంటిని దగ్గరుండి కూలగొట్టిన ఎమ్మెల్యేను తొలసూరు మలక చూస్తున్నాం అని మస్తుగా తారీఫ్ చేస్తున్నారు. ఎమ్మెల్యే సార్ చేసిన పనిని చూసిన కామారెడ్డి పబ్లిక్. ఇప్పుడు మా రాముల తాత చెయ్యాలే కదా, పెద్ద మనిషి ఇయ్యాలే మిగురు ముంగటేసుకున్నాడో పిలుద్దాం. తాత ఏం చేస్తున్నావే? ఇక ఇప్పుడు మేమేం చేయాలో చేసి చూపెడతాం. ఇన్నొద్దులు ఒక లెక్క, ఇక ఇప్పుడు ఇంకో లెక్క. మా లీడర్ మాట్లాడలేరు అనుకున్నారా ఏందనేది తడక చూపెడతాం సిడు. అగో ఇన్నొద్దు లెక్కేంది, ఇప్పుడు లెక్కేంది పెద్ద మనిషి, మళ్ళెవరితోనే నీ పంచాది? ఏ రీలానా ఏం మాట్లాడతావే నువ్వు? మేము ఎప్పటికీ పంచాదులు గొలుచుకుంటారో లెక్క కానొస్తున్నావా నీకు? నువ్వు కూడా మొన్న వాళ్ళకెళ్ళి మాట్లాడినావు, అప్పుడే నాకు అర్థమైంది నువ్వు కూడా పచ్చదానివే అని. ఈ పచ్చదాన్నేంది, నేను మొన్న వాళ్ళకెళ్ళి మాట్లాడింది ఏంటిది? ఇంతకు ఎవరు వాళ్ళు జర ముచ్చటేందో అర్థమయ్యేటట్టే చెప్పరాదు ముసలోడా? చెప్పుతాం, అందరికీ అర్థమయ్యేటట్టే చెప్పుతాం. ఏదో ఆ పంక పార్టీలను గద్దె దించేటందుకు మేము ఈ పచ్చ పార్టీలతో సాయిత కూడితే వాళ్ళ కొడుకు లోకేశం బావేమో మా నాయనే సీఎం అభ్యర్థి అని అంటాడు. ఇప్పుడు చంద్రాల సారేమో మమ్మల్ని అడగంది నుడగంది అభ్యర్థులను ప్రకటిస్తాడు. అంటే మేము ఏందన్నట్టు?
చూయిస్తాం మా తడాకేందో చూయిస్తాం. జన సైనికులు అంటే వచ్చేళ్ళు కాదు, జనాల నుంచి వచ్చినోళ్ళు. అన్ని పార్టీల సైనికులు జనం నుంచల్లే ఉట్టుకత్తారు గాని ఇంతకు నీ బాధేంది? చంద్రాల్ సారు మొన్న అరకు మండపేట నియోజకవర్గాల ప్రకటించిన సీట్ల గురించి తెలుసా? నువ్వు గింతగానం ఎగిరెగిరి దుంకుతున్నావు. అవును, పొత్తుగూడి ఉన్నప్పుడు మా జనసేన అని పవనాల సార్తో చర్చించాలన్నా వద్దా? అట్లా చర్చించకుండానే ఆ 2 సీట్లను ఎట్లా ప్రకటిస్తాడు చంద్రాల్ సారు? ఇప్పుడు అదే మా జనసేన అని ఆ 2 సీట్లు మాకు కావాలని అంటాడు. అప్పుడు ఏం చేస్తారు వాళ్ళు? ఇతరా చెప్పమాను, ఇతరా? అరే నీ అవ్వ, ఇప్పుడు కయ్యానికి కాలు దువ్వు ఏం లాభమే? చంద్రాల్ సారు ఆ 2 సీట్లను ప్రకటించిండు, అయిపాయే. అయినా మీ జనసేనాని పవనాల్ సార్ కూడా వాళ్ళని అడగకుండా రాజోలు రాజనగరం 2 సీట్లు ప్రకటించండు కదా. ఆ 2 సీట్లే కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న 175 స్థానాలల్లో 175 సీట్లను ప్రకటించుకుంటాం మేము. ఇన్నొద్దుల సంది మా జనసేనాని పవనాల్ సారు మా జన సైనికులు అందరినీ నిమ్మలంగా ఉండు అని చెప్పిండు కాబట్టి మేము నివురు కప్పిన నిప్పు లెక్క నిమ్మానంగా ఉన్నాం. కానీ ఇప్పుడు మా తడాకేందో చూపెడతాం చూడు. ఏంది నువ్వు చూపెట్టేది? మీ పార్టీ సొంతంగా గెలవదనే అనుమానంతోనే కదా తెలుగుదేశం పార్టీతోని పొత్తు పెట్టుకున్నాడు మీ పవనాల్ సారు. ఇప్పుడు వాళ్ళేమో పొమ్మన లేక పొగ పెడుతున్నట్టున్నారు. మాకే వాళ్ళు పొగ పెడతారో లేకుంటే మేమే వాళ్ళ కింద నిప్పు పెడతామా? ఒక 4 వద్దులు ఆగితే ఎలక్షన్ వెళ్తుంది. ఆగు. ఏమోనే, మీరేమో తొడలన్నీ వాయంగా కొట్టుకుంటా సవాల్ చేసుకుంటున్నారా? అటు పంక పాటోళ్ళేమో సైకిల్ పార్టీ గిలాస పార్టీ ఇద్దరు కలిసి ఆడుతున్న నాటకం అది. నేను కొట్టినట్టు చేస్తా, నువ్వు ఏడిచినట్టు చెయ్యు అన్నట్టు గిలాస పార్టీ వీక్ గున్న కాడ సైకిల్ పార్టీ సీట్లు ప్రకటించింది, సైకిల్ పార్టీ వీక్ గున్న కాడ గిలాస పార్టీ సీట్లు ప్రకటించింది. ఈ కథలు మాకు తెలివయా అని అంటున్నారే. అనరా మరి? సాయిత కూడిన మేమిద్దరం మాకు మేము తనుకొని సత్తంటే 3వనికి సందు కాదా? ఆయన నిన్న మా పవనాల సార్ మాట్లాడిన మాటలను బట్టి నీకు అర్థమై ఉండాలి, పొత్తులేదు గిత్తులేదని. అరే నీ యవ్వ, రాజకీయంలో సవాలచ్చ మాటలు అనుకుంటారు కానీ తెల్లారే వరకే సమీకరణాలన్నీ తారుమారైతాయి. ఎరికేనా? అయితే నీ మా జనసేనాని పవనాల సార్ది ఎంత దయా హృదయమో ఎరికేనా నీకు? మా ముఖ్యమంత్రి అభ్యర్థి చంద్రాల్ సారే అని వాళ్ళ కొడుకు లోకేశం బాబు అన్నా కూడా మా సారు ఏమనుకుంటా సప్పుడు చేయకుండా ఊకున్నాడు. ఎందుకు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాల కొరకు పంక పార్టీలను గద్దె దింపేటందుకు. ఎరికేనా? ఎరికే గాని ఇంతకు మీ గిలాసా పార్టీ సైకిల్ పార్టీల పొత్తు ఇంటి దాకా వత్తదంటవానే? ఎట్లత్తది? రాజకీయంలో 40 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉన్న పెద్ద మనిషిని అని చెప్పుకొని తిరిగే చంద్రాల్ సారు పొత్తు ధర్మాలను పాటించాలన్నా వద్దా? అసలు పెద్ద మనిషి పాటించినప్పుడు మా జనసేన పార్టీ ఎట్లా పాటిస్తుంది? అందుకే మేము ఏర్పడాలనే చూస్తాను. మాకు పొత్తు గిత్తద్దు. అరే నీ యవ్వ, పాట అన్నప్పుడు ఎవలకుండే ఒత్తిళ్లు వాళ్ళకు ఉంటాయని మీ పవనాల్ సారి చెప్పిండు కాదే. అందుకే సైకిల్ పార్టీ 2 సీట్లు ప్రకటించితే మీ జనసేన పార్టీ కూడా 2 సీట్లు ప్రకటించింది. షెల్లు అయిపోయేది రాదిగా. ఇక గిట్ల ఎవల సంధానం వాళ్ళు సీట్లు ప్రకటించుకున్నప్పుడు పొత్తెందుకు గిత్తెందుకు? ఎవల సంధానం వాళ్ళు పోటీ చేసుకోక మరి ఎవరు భయపడుతున్నారో ఏమో ఎవలకెరకనే. ఓటమిలు ఎన్ని ఎదురైనా కూడా వాటన్నింటినీ ఎదుర్కొని ముందడికి పోయే పార్టీ మా జనసేన పార్టీ. ఎవ్వరు ఎన్ని తీర్ల నిందలేసినా, ఎవ్వరు ఎన్ని తీర్ల మాటలన్నా కూడా వాటన్నింటినీ దిగమింగుకుంటా పోరాటం చేసే నాయకుడు మా జనసేన అని పవనాల్ సారు. మాకు భయమైందే, గెలిచే వరకు పోరాటం చేస్తూనే ఉంటాం, ప్రజలతోటి ఎప్పటికీ ఉంటూనే ఉంటాం. చూడు నువ్వు. కానీ గిసుంటి పొత్తులు పెట్టుకునే ముందు పవనాల్ సారు జరంతా ఆలోచించనుండే అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారే. మరి ఏం చేయాలి? ఆ చంద్రాల సారు జైలు ఉన్నప్పుడు మరి మా పవనాల సార్కు ఎవలేం మరుగుమందు పెట్టిరో ఎవలేం శుద్ధులు నేర్పిలో తెలియదు. కానీ మా జన సైనికులను విసారించకుండానే జైలుకు పోయిండు. చంద్రాల సార్తో కూర్చొని ఏమేం మాట్లాడిండో ఏదో తెలియదు. మళ్ళీ బయటికి మైక్ల ముంగడికి వచ్చి ఇక మా గిలాస పార్టీను సైకిల్ పార్టీ సాయిత కూడతానే అని చెప్పా. ఇక మేమేం చేయాలి? మేమేం ఆలోచించాలి? సరే గాని ఇప్పుడు ఆఖరి ముచ్చట ఏమంటున్నావు చెప్పు. ఆయనేది ఏం లేదు. చంద్రాల సారు మా పవనాల సార్ తోటి విచారించకుండా ఎక్కడి సీట్లు ప్రకటించద్దు. మా 2 పార్టీలు కలిసి అధికారంలోకి వచ్చేది ఉంటే మా పవనాల సారుకు ఏ పదవి ఇస్తారు అనేది ముందుగానే చెప్పాల్సినటువంటి బాధ్యత అటు చంద్రాల సారుకు ఇటు పవనాల సారుకు ఖచ్చితంగా ఉన్నది. లేకుంటే మా జన సైనికులు అసలు తగ్గేదేలే. గీ ముచ్చటైతే మంచిగా ఉన్నది. అది 2 పార్టీల నాయకులు కూర్చొని మాట్లాడి జల్దిన్నే జనాలకు తెలుపుతారు కావచ్చు. గాని నువ్వైతే ఇంటికి పోయి నల్లత్తే బిందెల నీళ్లు పట్టమని చెప్పింది ముసల్ది. ముందుగాల పోయిరా, గా పని చెప్పో. ఢిల్లీకి రాజైన పిల్లానికి బానిస అన్నట్టు అయిపోయింది నా బతుకు కూడా. అరే నేను గింత ముఖ్యమైన ముచ్చట మాట్లాడుతుంటే నువ్వనే చెప్పావు అని లేకిడి దానికి బిందెల నీళ్ళు పట్టు అని చెప్పింది ముసల్ది అని తిప్పులాడుతుంది ఇక్కడికి వచ్చి. అరే గా ముసలోడు బిందెల నీళ్ళు పడితే ఆడే ముసల్దానా అని చెప్పదట.
రేవు తక్కువ మొక్కంలే చెప్పు ఏం బతుకు అయిపోయాను నా బతుకు. ఇక అదుల్లా ముచ్చట. అటు బాబు సారు 2 జాగాల సీట్లు ప్రకటించిండని, ఇటు పవన్ సారు కూడా 2 జాగాల సీట్లు ప్రకటించిండు. పొత్తులు పెట్టుకున్నోళ్ళే ఇట్లా ఎత్తులు వేసుకుంటా పోతే కొసకు 3 సందు కాదా? గది తెలియని వాళ్ళేం కాదు కానీ గీ పొత్తు ఉంటుందో ఊడుతుందో ముంగట చూడాలి అని అనబట్టిండ్రు ఏపీ పాప. అమ్మయ్య అన్ని ముచ్చట్లు అయిపోయినాయి కానీ లిలిపుట్ ముచ్చట్లు కూడా ఉన్నాయి. మరి అవి కూడా చూసారు ఇక. మాజీ మంత్రి కారుపాటి ఎమ్మెల్యే మల్లారెడ్డి సారు ఏ పని చేసినా సూతం సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతుంటాడు కదా. ఇక ఇప్పుడు మల్లోపారి గసొంటి వీడియో ఒకటి మస్తు వైరల్ అవుతున్నది. ఇన్నారు కదా మల్లారెడ్డి సారు ఏమన్నాడో. మరి సారు నిజంగానే పార్టీ మారబోతున్నాడో లేకపోతే పరస్కానికే అన్నాడో తెలియదు గాని కారుపాటి ఆఫీసు గుడి కేసీఆర్ సారు నా దేవుడని శాన పాయిరం చూపెట్టే మల్లారెడ్డి సార్ అయితే ఎటువోనే ఓడు. లీడర్లు అన్నప్పుడు ఏవేవో మాటలు అత్తనే ఉంటాయి. కోపంలో 2 మాటలు ఎక్కువనే అనుకుంటూనే ఉంటారు. మల్లారెడ్డి సారు కూడా గంతే. అంతకు మొదలు కూడా ఎలక్షన్లప్పుడే లీడర్ల నడుమ కోపాలుంటాయి. ఇక అటెన్కల అందరం ఒకటేనని చెప్పుకొచ్చిండు. ఇక ఇప్పుడు పార్టీలన్నీ మాయే అనుకుంటున్నాడంటే లీడర్లంతా ఒకటేనన్నట్టు. గదేదో సినిమాలో చెప్పినట్టు మీరు అంతా ఒకటే గాని నడుమున్న పార్టీ కార్యకర్తలే కొట్టుకొని చావాలనా అని గరమైతున్నారట ఈ వీడియో చూసినోళ్ళు కొందరు. అగో గీనెవలో మన మాజీ మంత్రి సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ అన్న లెక్కనే ఉన్నాడు. కేటీఆర్ అన్ననేనా లేకపోతే అన్న లెక్కున్నాడా అని పరిశాన్ అవుతున్నారా? అన్న లెక్కుండు కాదు, అన్ననే. ఓట్లేసే పబ్లిక్ పోయినట్టే ఇలా కేటీఆర్ అన్న ఆటోల ప్రయాణం చేసిండు. ముంగట డ్రైవర్ అన్న పక్క పొంటి జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అన్న కూసుంటే వెనక సీట్ల కేటీఆర్ అన్న కూసున్నాడు. ఇవాళ కారుపాటి జూబ్లీ హిల్స్ నియోజకవర్గం మీటింగ్ అయింది. కార్యకర్తలు లీడర్లు మస్తు మంది వచ్చిండ్రు. గా మీటింగ్ కు కేటీఆర్ అన్న పోయిండు. ఇక ఓడిపోయినందుకు ఎవ్వరు రందివడకుండ్రి అని కార్యకర్తలకు ధైర్యం చెప్పిండు కేటీఆర్ అన్న. ఆ టెన్కల మీటింగ్ అయిపోయినాక ఆటోలో కూసోని తెలంగాణ భవన్ కు పోయిండు కేటీఆర్ అన్న. ఇక ఆటోలో పోతున్న కేటీఆర్ సార్ ను చూసి ఆడున్నోళ్ళు మస్తు పరిశాన్ అయినరట. గీనడుమే రోడ్డు మీద ఆగి మిరపకాయ బజ్జీలు తిన్నాడు. ఇక ఇప్పుడేమో ప్యాసింజర్ లెక్క ఆటోలో కూసోని పోతున్నాడంటే కామన్ పబ్లిక్ జీవితాలు ఎట్లుంటాయో అని అరుసుకోనీకే గిదంతా చేస్తున్నాడని అనబట్టిండ్రు కేటీఆర్ అన్న ఫ్యాన్స్. అయినా రిపేర్ కోసం కారు షెడ్డుకు పోయిందన్నాడు కదా, గందుకే ఆటోలో తిరుగుతున్నాడని అనుకుంటున్నారట ఈ వీడియో చూసిన కొందరు పతిపచ్చ పొల్లు. ఓర్ని గీళ్ళేంది టీవీ ముంగట ఆరతి పట్టుకొని నిల్చున్నారు. ఓహో ఇంట్లకు కొత్త టీవీ ఏమన్నా కొనుక్కున్నారు కావచ్చు, అందుకే దానికి పూజలు చేస్తున్నట్టున్నారు. దాంట్లో శీత్రం ఏమున్నది అని అనబోతున్నారు కదా. అయితే టీవీని మంచిగా చూడుండ్రి. అగో చూసిండ్రు కదా టీవీలో అయోధ్య రాముడి వేడుకలు అత్తుంటే రాములోరికి హారతినిచ్చిండ్రు కేరళలుండే గీ అన్యోన్య ఆల్మగలు. అటెంకల స్వామికి దండం పెట్టి ఆశీర్వాదం తీసుకున్నారు. అసలు ముచ్చటేందంటే గీలకు రాముడంటే మస్తు పాయిరమట. ఇక ఇప్పుడున్న పరిస్థితుల అయోధ్యకు పోయి రామయ్య దర్శనం చేసుకోవాలంటే కాని పని అని గిట్లా ఇంట్లోనే ఉన్న టీవీ ముంగట స్వామికి ఆరతినిచ్చి దర్శనం చేసుకున్నారన్నట్టు. దునియాలున్న పబ్లిక్ అంతా తీరొక్క కానుకలతోని రాములోరి మీదున్న భక్తిని చూపెట్టుకుంటే గీళ్ళు ఇంట్లున్న టీవీలో చూసి భక్తిని చూపెట్టుకున్నారన్నట్టు. టెక్నాలజీ కాలం మరి ఏం చేద్దాం. అగో గి ముచ్చటిన్నారుల్లా తెలంగాణలో లగ్గం చేసుకున్న ఆడపిల్లలందరికీ సీఎం రేవంత్ అన్న శుభవార్త చెప్పిండు. ఎలక్షన్ ప్రచారంలో ఇచ్చిన మాట ప్రకారం లగ్గం చేసుకున్న ఆడపిల్లలందరికీ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పేరు మీద 1,00,000 రూపాయలు తులం బంగారం ఇయ్యాలని ఆఫీసర్లకు ఆర్డర్ వేసిండట. లగ్గం చేసుకున్నోళ్ళు ఎవరన్నా ఉంటే ఎంబటే దరఖాస్తు చేసుకొని సర్కారోళ్ళ కానుకలను తీసుకోండి ఏమంటున్నాం. వచ్చే నెల 1వ తారీఖున అసెంబ్లీలో మాజీ సీఎం కేసీఆర్ సారు ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడట. ఇక ఎలక్షన్ల గజ్వేల్ నుంచి పోటీ చేసి గెలిచిండు కదా కేసీఆర్ సారు. గీనాడు మా సార్కు తొంటికాలు ఇరిగే వరకు అసెంబ్లీకి పోయి ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చెయ్యలే. ఇక ఇప్పుడు సారు పానం కొద్దిగా మంచిగా అయ్యి కోలుకునే వరకు వచ్చే నెలల అసెంబ్లీకి పోయి స్పీకర్ సమక్షంలో ప్రమాణ స్వీకారం చేస్తాడట. చూడాలే మరి గిన్నొద్దులు సీఎంగా ఉండి పాలన చేసిన కేసీఆర్ సారు ఇప్పుడు ప్రతిపక్షంలోండి ప్రజల సమస్యల మీద ఎంత కొట్లాడతాడో. ఇక ఇయాల్టికైతే తెచ్చిన కాడికి అన్ని ముచ్చట్లు చెప్పేసినుల్లా. ఇక ఇవుల్లా ఇయాల్టి ఈశ్వరప్ప హోమియో క్లినిక్ సమర్పించు జోర్దార్ వార్తలు. మళ్ళీ వచ్చే జోర్దార్ వార్తల మళ్ళీ మస్తు ముచ్చట్లు పట్టుకొచ్చేస్తా. అప్పటిదాకా ఒక చిన్న పని చేయుర్రి. ఏం చేస్తారు అంటే చూస్తూనే ఉండుండ్రి హెచ్ఎం టీవీ. నమస్తే.